హై ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే ఎపిసోడ్ ఏం జరిగింది? సాటర్డే ఎపిసోడ్లో అసలు బీబీ టీం టాప్ 6ని ఫిక్స్ చేశారబ్బా. ఇక మీరు ఓట్లు వేసినా దాంతో సంబంధం లేకుండా టాప్ 6 అయితే 1-2 చేంజ్ అయితే ఏమో కానీ వాళ్ళైతే టాప్ 6కి తీసుకెళ్ళాలి. 5 కాదు, ఈసారి 6లో ఎవరిని ఉంచాలనేది వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు. ఇక అక్కడ వచ్చిన ఆడియన్స్ ఇచ్చారు కానీ ఆడియన్స్ కాదు, అది బిగ్ బాస్ టీమే ఫిక్స్ చేసింది నాకు అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో చాలా జరిగాయి. రాము వెళ్ళిపోయాడా నిజంగానే? ఇంకొక ఎలిమినేషన్ జరగనుందా? జరిగితే ఎవరు వెళ్ళిపోతారు? అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది? నాగార్జున గారు దివ్యాన్ని బాగా క్లాస్ బీకారా? ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అసలు వాళ్ళు అనుకున్నది ఒకటి, ఎపిసోడ్ని వేరే రకంగా అయితే ఇదైపోయింది. రాము మాత్రం ఎవిక్ట్ అయిండు, సెల్ఫ్ ఎవిక్టెడ్ అయ్యేసరికి వాళ్ళు అనుకున్నదంతా కొంచెం డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ షూట్ చేశారంట. అసలు రాము ఎంత చెప్పినా కూడా వినలేదట. ముందే తనుజాకి చెప్పిండట, నేను వెళ్ళిపోతా, నేను మాట్లాడలేకపోతే నువ్వు గట్టిగా మాట్లాడని. హౌస్ మేట్స్ అందరిని అడిగినా కూడా సారా తనని పంపించటమే మంచిది, తను ఉండలేకపోతాడని. తను ఎంత బతిమిలాడినా నాగార్జున సార్ వచ్చి అయితే ఉండలేదంట, వెళ్ళిపోయిందంట. ఇక ఎపిసోడ్లో అయితే ఈరోజే శనివారమే తనని ఎలిమినేషన్ అయితే చేశారు. ఫస్ట్ అయితే తనని ఆదివారం స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఎలిమినేషన్ చేద్దాం అనుకున్నారు, ఒకటే ఎలిమినేషన్ పెడదాం అనుకున్నారు. కానీ మళ్ళీ మనసు మార్చుకొని రాము తర్వాత ఇంకొక ఎలిమినేషన్ ప్లాన్ చేశారంట. మరి అది మనకు 7 అయితే కానీ కన్ఫామ్ ఎలిమినేషనా, లేదా లాస్ట్ 2కి వచ్చాక పవర్ వాడిచ్చి ఏమన్నా నో ఎలిమినేషన్ పెడతారా అనేది చూద్దాం. అసలైతే వెళ్ళిపోవాల్సింది సాయి ఓట్లతో అయితే లిస్ట్లో ఉంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, బిగ్ బాస్ ఫిక్స్ చేసిన టాప్ 6 ఫస్ట్ నెంబర్ 1 సుమన్ శెట్టి ప్రభంజనం, నెంబర్ 2 ఇమాన్యుయల్, నెంబర్ 3 తనూజ, నెంబర్ 4 కళ్యాణ్, నెంబర్ 5 రీతు చౌదరి, నెంబర్ 6 డెమాన్ పవన్. వీళ్ళు అక్కడికి వచ్చిన ఆడియన్స్ ఫిక్స్ చేశారట. సెట్కి వచ్చిన ఆడియన్స్ అంటే అందులో మీకు తెలిసిందే కదా సెట్కి ఆడియన్స్ ఎట్లా వస్తారు. వాళ్ళ దృష్టిలో టాప్ 6 బిగ్ బాస్ ఫిక్స్ చేసిండు అన్నట్టే, ఇక కన్ఫామ్ అన్నట్టే. కాకపోతే తనూజ ప్లేస్ మారొచ్చేమో అని నేను అనుకుంటున్నా. శ్రీజ బయటకు వచ్చి చెప్పింది గుర్తుందా, సేమ్ టాప్ 6 బర్నీ ఒక్కడే లేడు, అందులో బర్నీ ఒక్కరే లేరు, మిగతా మొత్తం సేమ్. బర్నీ ప్లేస్లో సుమన్ శెట్టి వచ్చారు అంతే, మిగతా మొత్తం సేమ్ టు సేమ్. ఇక అది జరిగిందనమాట. ఇంకేం జరిగిందంటే, ఈరోజు శివ ప్రమోషన్స్ కోసం అమలా గారు వచ్చారు. అలాగే రాము ఉన్నాడు కదా, ఆయన పేరేదో శివ సినిమా తీసిన ఆయన డైరెక్టర్, ఆయన కూడా వచ్చిండనమాట. ఇక శివ ప్రమోషన్స్ కోసం సాంగ్స్ అయితే వీళ్ళు ప్రాక్టీస్ చేసేస్తారనమాట. దాని తర్వాత వీళ్ళకి 6 మెంబర్స్కి పవర్స్ ఇచ్చారు. ఇమాన్యుయల్కి అయితే గౌరవ్ దగ్గర ఉన్న పవర్ని లాగేసుకోవడం ఏదో వేస్ట్ అయిపోయిద్ది అనేది ఏదో పవర్ ఇచ్చారంట. దాని తర్వాత మన తనూజాకి అయితే మీ ఇంటి దగ్గర నుండి వాళ్ళ చెల్లి మ్యారేజ్ ఏదో ఉందంట, మీ ఇంటి దగ్గర నుండి మీ చెల్లి వాయిస్ మెసేజ్ కావాలంటే సీజన్ మొత్తం పవన్ కళ్యాణ్ నామినేట్ కావాలి అంటే ఒప్పుకోలేదంట. తనకు తెలుసు కదా అలా సీజన్ మొత్తం నామినేషన్లో పెట్టి తను ఏదో ఇంటి దగ్గర నుండి వాయిస్ మెసేజ్ కోసం చేస్తే బయట బ్యాడ్ అయిద్దని వద్దన్నదంట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి కూడా నీకు ఇష్టమైన ఫుడ్ ఇంటి దగ్గర నుండి రావాలంటే చికెన్ మటను డైలీ రావాలంటే నువ్వు నిఖిల్ని 2 వారాలు నామినేషన్లో పెట్టాలి అంటే, లేదు సార్ ఆల్రెడీ నాకు ఒక 1 వీక్ ఆయనకి నామినేషన్ ఇవ్వాలని ఉంది, నెక్స్ట్ 1 వీక్ అయితే నేను ఒప్పుకుంటా అంటే బిగ్ బాస్ ఒప్పుకోకుండా మళ్ళీ ఒక ఆప్షన్ ఇచ్చారంట. తనూజ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తనూజకి లెటర్ వాయిస్ మెసేజ్ రావాలంటే నువ్వు 2 వారాలు నామినేషన్ కావాలని చెప్పారంట. మనోడు తెలుసుగా తనూజ కోసం ప్రాణాలైనా ఇస్తాడు, తనూజకి ఎదురు మాట్లాడేదే లేదు. తనూజ కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడతా ఒప్పుకున్నాడంట. ఇక డెమాన్ కూడా అంతే. ఈ కామనర్స్ ఏందో, ఈ బంధుత్వాలు బాంధవ్యాలు ఏందో నాకు తెలీదు. ఇంటి దగ్గర నుండి నీకు ఫోటో వచ్చింది కావాలా, లేదా రీతు చౌదరికి వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది కావాలా అంటే రీతు చౌదరికి ఫోటో ఇప్పించిండట. ఇక రీతుకైతే సంజన ఈ సీజన్ అయిపోయేదాకా శారీస్ కట్టుకోకూడదు, శారీస్లో కనపడకూడదు అంటే నీకు మీ డాడీది ఫోటో వస్తుందా, ఫోటో కాదు మన షర్ట్ వస్తుందని చెప్పారంట. ఓకే ఒప్పుకుందట. శారీస్ మొత్తం సంజన గారు అయితే ప్యాకప్ చేశారు. ఇక మిగిలింది ఎవరు, సుమన్ శెట్టి గారికి ఆఫర్ ఇచ్చారట.
బర్నీ గారికి ఫ్యామిలీ రాకూడదు ఫ్యామిలీ వీక్లో అని చెప్పారంట. ఏదో అడిగారంట సంథింగ్, అయితే తను ఒప్పుకోలేదంట. సుమన్ శెట్టి గారు వద్దు సార్ నాకేం పవర్ వద్దు, తనకు ఫ్యామిలీ రాకుండా ఉండడం అనేది నాకు వద్దని అన్నాడంట. ఇక ఇవి వీళ్ళకి ఇచ్చిన పవర్స్ ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఎపిసోడ్లో జరిగేది ఇదే. రాముది ఈరోజే చూపిస్తారు. రేపటికైతే లీస్ట్లో ఉంది సాయి శ్రీనివాసే. సాయి శ్రీనివాస్ తర్వాత బర్నీ గారు ఉన్నారు లీస్ట్లో. మరి మొన్న రీఎంట్రీతో అంత మెజార్టీతో లోపల పోయిన బర్నీ గారికి ఒక్క వీక్తోనే ఎంత లీస్ట్లో వచ్చి పడారేందో అర్థం కావట్లేదు. మరి తనుజ ఫ్యాన్స్ ఓట్లు వేయలేదా ఏంటో. రాము అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు లీస్ట్ నుండి, కానీ రాముకు ఓట్లేం తక్కువ రాలేదు, తనే సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిండు. ఇప్పుడు సాయి శ్రీనివాస్ బర్నీ గారిని పెట్టి ఏమన్నా డ్రామా చేసి నో ఎలిమినేషన్ పెడతారా, లేదా మన పవర్ ఏమన్నా యూజ్ చేయమంటారా అనేది ఇక రేపటి ఎపిసోడ్కి మీకు అసలు ఎలిమినేషన్ జరిగిందా లేదనేది మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.